అది వేరేగా పుల్లలు ఏం తెచ్చిపెట్టుకోండదు గూడుగా. ఈ పైరుంటలా ఇదే వచ్చేసి అల్లేసి గూడులాగా కనిపించకుండా పెట్టుంటుంది. అదిగోండి వెళ్ళింది చూసారు. వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ నేచర్. ఈరోజు వీడియో ఒకరంత స్పెషల్గా ఉంటుంది. మీరైతే ముందు లైక్ చేసేసి మర్చిపోతారు. ఈరోజు వంటలు కాదు, వేరేవి కాదు. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. ఏంటంటే కైల్లోకి వచ్చాము. ఇక్కడ మాకు కైల్లో మా పొలాల్లో కొన్ని పక్షులు గుడ్లు పెట్టి ఉంటాయి. అవి పిల్లలు కూడా చేస్తాయి. వీటిని అయితే మా వాళ్ళు ఏం చేయరు అనమాట. ఎందుకంటే అవి పొలాల్లో అట్టే ఉండి అవి గుడ్లు పెట్టి అవి పిల్లలు చేస్తే మా వాళ్ళకి పైరు పండినప్పుడు ఈల్డింగ్ ఎక్కువ వస్తుందని ఒక నమ్మకం. కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, అంటే మంచిదని చెప్పి అలాగైతే చేస్తుంటారు. వాటిని ఏం చేయరు. అలాగైతే ఉన్నాయి కొన్ని గూళ్ళు, కొన్ని గుడ్లు పిల్లలు భలే ఉన్నాయి. ముద్దుగా అయితే నేనైతే చూసా, మీకు కూడా చూపిద్దామని ఇంటికి పోయి ఫోన్ ఇవన్నీ తెచ్చా. ఊరికే కైల్లోకి వచ్చాను ఇందాక, అప్పుడైతే చూసాము. ఈ వీడియోలో అయితే విజయ్ బెంగళూరుకి వెళ్ళి ఉన్నాడు పని మీద వాళ్ళ అన్నోళ్ళతో. వెనకాల వీడియో తీసే అన్న వాళ్ళ మామ ఆయన నవ్వుకుంటా ఉన్నాడు, వీడియో పట్టుకొని ఇట్లా ఓపుతున్నాడు. ముందైతే ఫ్రెష్గా కొన్ని నీళ్ళు తాగదాం, భూమిలోంచి వస్తే ఫ్రెష్గా వచ్చినట్టు కదా. మా ఊర్లో నీళ్ళు కొద్దిగా సవలుగా ఉంటాయి, చీపులుగా ఉండవు అనమాట. కొన్నిసార్లు ఎండాకాలంలో సవర్ కొట్టేస్తారు పైరు. ఇప్పుడైతే మీకు చూపిస్తా ఆ గుడ్లు ఎట్లుంటాయో. వీటిని అయితే మేమేం చేయట్లా, మీరేం నెగిటివ్ కామెంట్లు పెట్టబోలే. తాకని ఆ గుడ్లు అయితే ఓన్లీ ఆ గుడ్లు ఉండే ప్రదేశం వీడియో. వీలైతే ఆ పెట్టని టైం లాప్స్లో పెట్టి అవి వచ్చేది అవి గుడ్ల మీద ఎట్లుండేది అవి కూడా చూపిస్తా. ఇప్పుడైతే వెళ్దామండి. ఇదిగోండి చూడండి, మొత్తం మా ఊరు మొత్తం పొలాలే ఉంటాయి ఎక్కువ. అందరిలో మీకు వచ్చేసి మన విలేజ్ టూర్ కూడా వస్తుంది. నేనైతే మాట ఇస్తున్నాను కదా 5,000 లైక్లు డ్రోన్ వీడియోకి కొడితే అని. డ్రోన్ వీడియోకి అయితే 5,000 లైక్లు అయితే అయిపోయినాయి. ఈ వీడియోకి మాత్రం ఈ వీడియో ఒకరంతా నేచురల్ వీడియో కాబట్టి, ఒకరంతా కష్టపడిన అంటే అలాంటివి అన్ని దగ్గర కనిపించాయి కాబట్టి ఈ వీడియోకి మాత్రం 10,000 లైక్లు కావాలా. ఆశ హద్దు ఉండాలంటారేమో. వీడియో మంచిదిలే, కొట్టేసింది. ఏముంది, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు కొట్టేస్తే అయిపోద్ది వీడియో లైక్ అయితే. ఇగో చూడండి, నేను ఏడుంటే ఆయన వీడియో అట్టా తీపేస్తున్నాడు తెలియక. ఇప్పుడు ఆయన కూడా చూపిస్తాను మీకు. ఆడున్నది ఒక పిట్ట అయితే ఆడున్నది, అక్కడ ఉన్నది, దాన్ని చూపిస్తా పదరండి. చిన్నగా పోవాలా, ఎందుకంటే అది మనం ఇంటి వెళ్ళిపోద్ది. దాని పేరు వచ్చేసి వరికోడి అనుకుంటా. ఏం సమన్నా ఏందే పేరు? నోట్లో ఉందంట, కాసేపు తర్వాత చెప్తాడంట అన్న. నోట్లో ఉంటే బయటకు వచ్చేది చెప్పచ్చు కదా. నేనైతే వరికోడి అనుకుంటున్నా. ఇంకేందైతే బొల్లుకోడా, నీలకాక, ఆరేడు బాతు కాదులే స్వామి. నీకేం తెలియదు, ఆరేడు బాతు అంటే ఇంత పెద్దగా ఉంటుంది. అది వరుకోడే ఫ్రెండ్స్. మీరు చూడండి, మీరే చూసి చెప్పండి 9 కరెక్ట్ 10 కరెక్ట్. ఆరేడు బాతు అని చెప్పేస్తున్నాడు. వచ్చేసాం దగ్గరికి. ఇక్కడే చెప్పులు తెలియాలా, సౌండ్కి వెళ్తానంట. అది వేరేగా పుల్లలు ఏం తెచ్చిపెట్టుకోండదు గూడుగా. ఈ పైరుంటలా ఇదే వచ్చేసి అల్లేసి గూడులాగా కనిపించకుండా పెట్టుంటుంది. ఏందో దొంగతనం పోయినట్టుంది. అదిగో ఆడుంది. పెట్టున్నది ఆడ కొనుక్కొని పొదగుతుంది. మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ అదిగోండి, పెట్ట దాంట్లోనే ఉంది. అయిగో దాని కళ్ళు, తలకాయి, ఇదే పెట్ట.
ఉన్నాడు అదిగోండి వెళ్ళింది చూశారు కదా, ఉన్నాడు అదిగోండి వెళ్ళింది చూశారు కదా, ఇవ్వండి దాని గుడ్లు బాగా దగ్గర గుడ్లని తాకకూడదు, తాకితే రాదంట. ఇదిగోండి ఇదిగోండి ఏ పక్షి గుడ్లు, పిట్ట చిన్నది కొన్ని గుడ్లు పెద్దగా ఉన్నాయి కదా సుమనా. చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయి, 2, 4, 6, 7 గుడ్లు అయితే ఉన్నాయి. ఆ గుడ్లను అయితే మనం తాకట్లేదు, ఎందుకంటే కొన్నిసార్లు తాకితే పిగలవని కొంతమంది అంటుంటారు. అది నిజమో కాదో తెలిస్తే కామెంట్ చేయండి. చిన్న పెట్టది, చాలా చిన్నది. మన కోడి పిల్ల 2 నెలల పిల్ల ఎంత ఉంటుందా అంతే ఉంది. చూడండి గుడ్లు మచ్చలు కట్టినాయో చూసారు కదా, ఇంత ఉంది పిట్ట, కాఫీ కలర్లో ఉంది. అదైతే మనం పోయిన చాలాసేపు అయితే ఉండింది. తర్వాత ఏమనుకున్నదో అంటే వీళ్ళు గుడ్లు కూడా చూపించుకుంటారేమో వీడియోలు అనుకొని కొద్దిగా పక్క జరిగింది. మనం ఏమో ఇట్లా తాకలా, ఊరికే వీడియో తీసుకొని వచ్చేసాం. అవి అక్కడే ఉండి పిల్లలు చేసి ఇదంతా తిరుగుతుంటాయి, టక వెళ్తుంటాయి. అవి చెప్పులు కూడా తీసేసిపోయాం అది వెళ్తుందని, కాకపోతే ఉండింది. మీకు కనిపించింది అనుకుంటున్నా. ఇంకో గూడుకాడికి అయితే వెళ్తున్నాం, ఆడైతే పిల్లలు కూడా ఉన్నాయంట. మొన్న అది నమ్మకం లేదు, ఏంటంటే పిల్లలు ఉంటే తీసుకెళ్ళిపోద్ది కదా, చూడాలి ఒకసారి. 3 రోజుల ముందు అయితే చూసేదంట అన్న. ఇప్పుడు మనం ఉండేది విజయాల మామూలుకాయలే. వాన వచ్చేసిందయ్యా, మంచి వాన. ఇంకా ఆడ మనం టైం ల్యాబ్స్లో పెట్టలేము, ఆ ల్యాబ్స్లో పెట్టలేము, వెళ్ళిపోతున్నాం. ఇంకో గూడు వచ్చేసి అది పిల్లలు చేసుకొని వెళ్ళిపోయింది. అక్కడ గూడు కూడా ఏం లేదు, ఆకులు పడిపోయినాయి. సోనా నీకెడ తెలుసు ఆడ గూళ్ళు ఉన్నాయనా? ముందు కొట్టేటప్పుడు చూసినా, దాని మీద ముందు పెడితే ఏం కదా. ఇప్పుడు వానకు కూడా అది అట్టే ఉంటుంది కదా, వానలో కూడా ఆ గుడ్లని ఆపేసుకొని అట్టే ఉంటుంది. పిల్లలు చేసుకుని వెళ్తుంది. పెట్టు పేరు ఏం పేరా? ఇదిగోండి సన్నగా వాన పడతా ఉంది. ఈ తాడి చెట్ల కింద ఉన్నాం, పిడిగ్గాని పడితే ఆన్సర్ ఉన్నాం మన పరిస్థితి. పిడిగలు పడతా తాడి చెట్ల కింద. ఆడైతే టైం ల్యాబ్స్ పెట్టి అక్కడే పెడదాము, వచ్చేది అదంతా కనిపిస్తుంది అనుకున్నా. వాన అయితే వచ్చేసింది, సన్న చినుకులు అయితే పడతా ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ప్రాబ్లం, మామూలుగా మన ఫోన్కి ఏమో వాటర్ రెసిస్టెన్స్ ఉంది, కానీ ఎందుకులే అని చెప్పి అంత సాహసం అయితే చేయలే. పెట్టయితే మీరు చూసారు కదా, ఇదిగో ఇంతే ఉంది, ఇంత గద్ద ఉంది. ఇంకొక దాంట్లో అన్నను అడిగాను అనమాట, పోయి చూసాడు. అదైతే ఏం లేవు, పిల్లలు చేసుకొని వెళ్ళిపోయింది దాని పాటికి. అది చూసారు కదా మీరా, గుడ్లు అయితే 7 ఉన్నాయి. అవి ఎన్ని రోజులు ఇప్పగలుగుతాయో కొన్ని రోజుల తర్వాత వచ్చి చూద్దాం. అవి ఒకవేళ పిల్లలు ఉన్నాయనుకో, ఆ పిల్లలు కూడా అప్పుడు వీడియో చేసి పెడతా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం అయితే నాకైతే భలే అనిపించింది, అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసా పక్షి గూడు, దాంట్లో గుడ్లు. మళ్ళీ ఇదేనమాట చూడటం, చాలా రోజులు అయింది అలా చూసి. అయితే ఈరోజు ఆ సుమనన్న విజయాల మామని చెప్పాను కదా, ఆయన చెప్పడం వల్ల అయితే నేను చూసా, మీకు చూపించగలిగా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.